మాయామయమైన ప్రపంచంలో నా భార్యని, నా భర్తని, నా పిల్లలని చచ్చే వరకు వాళ్ళ కోసం కొట్టేసుకుంటున్నామే. మన కాపురం సుఖంగా ఉంటే సరిపోలా. ఈ మధ్య ఏమిటో మా కూతురు అల్లుడు కొంచెం విభేదాలతో ఉన్నారండి, వాళ్ళు చూసుకుంటారమ్మా, నువ్వు బెంగెట్టుకోకు. వాళ్ళ గురించి కూడా మనకే బెంగ, వాళ్ళ గురించి కూడా మనమే మొక్కుకోవడం. మా కూతురు అల్లుడు సఖ్యంగా ఉంటే తిరుపతి కొండ నడిచొస్తాను, నువ్వెందుకు వాళ్ళని ఎక్కమనవు? ఎందుకు కొట్టుకున్నారో తెలుస్తుంది. ఇది ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. కొడుకు కోళ్ళు, కూతురు కోళ్ళు ఎవరైనా పెళ్లి చేశాం, కలిసి ఉండడం వాళ్ళ బాధ్యత, మన బాధ్యత కాదండి. మనం బాధ్యత వహిస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు మనకి చెప్తారు తప్ప వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి. గట్టిగా వచ్చి కూతురు అల్లుడు ఎలా అంటే, కూర్చో అల్లుడితో మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చావు పుట్టింటికి, ఒక్క దెబ్బ వెంటనే కాపురం సరిగిపోతుందమ్మా, ఒక మాట వెళ్ళా. అబ్బే మనం అలాగా, నీకేం లోటు, ఎక్కడే ఉండవు, తేల్చుకుందాం. ఏడు తేల్చుకుంటావు? సుప్రీంకోర్టులో తేల్చుకో. మొత్తం రెచ్చగొట్టేస్తున్నారండి. ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా ఏదో ముద్దుగా పెంచావమ్మా మా అమ్మాయి, కాస్త చూసుకోనే. ఇప్పుడు అలా లేదండి, ఇగో చూసుకో అమ్మా జాగ్రత్తగా, ఏమైనా తేడా వస్తే వచ్చే, మనకి మీ నాన్న అలాగే అంటాడు. వాడు వెర్రాడు. నేను తండ్రి ఇలా మాట్లాడట్లా, తండ్రి బాగానే ఉన్నాడు, మీ నాన్న అలాగే అంటాడు. ఏమైనా తేడా వస్తే వచ్చే తేల్చుకుందాం. మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి, ఏమున్నావమ్మా, ఏముండవమ్మా, ఏముండవమ్మా. మీరు ఆశ్చర్యపోవచ్చమ్మా, యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను. దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు, అత్తగారి కారణంగా. దొండకాయ కూర, అయ్యి బాబాయ్, విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను. ఎందుకంటే ఆ పిల్లని కాపరాడికి పంపారు, అది ఉమ్మడి కుటుంబం. అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు, పెద్ద జబ్బు అది. ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి, మామగారికి ఎందుకు చేయాలి, మా అమ్మాయి చేయదు, మా అమ్మాయి చేయదు. రేపు నీకెవడు చేస్తాడమ్మా, నీకెవడు చేయాలి? నీకు వృద్ధాప్యం రాదా, నీకు అనారోగ్యం రాదా, నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా? ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు? ఇష్టం లేక ఎలాగో అలా బయటికి లాగేయాలి. కాబట్టి ఈ తల్లి, పిల్ల తల్లి ఫోన్ చేసి, ఏముండారే అంటే అమ్మాయి దొండకాయ ఎందుట. 4 రోజులు పోయాక ఫోన్ చేసి, ఏముండారే అంటే దొండకాయ ఎందుట. మళ్ళీ 4 రోజులు పోయాక ఫోన్ చేసి, ఏముండారే అంటే దొండకాయ. 4 రోజులు గ్యాప్ ఉంది కదండి, రోజు వండాల. కానీ ఈ తల్లి ఏమందంటే, ఎప్పుడు అడిగినా దొండకాయ అని చెబుతున్నావు, మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో? ఇదండి రెచ్చగొట్టడం. ఫోన్లే అమ్మో సర్దుకోను కాదండి, దొండకాయ తప్ప ఇంకేం లేదంటే, మా దొడ్లో దొండపాదు ఉందమ్మా అందుకని వండారని. ఇంకేం లేదా? నిన్ను ఎలా పెంచాం, జీడిపప్పు వేసి పెంచాం. ఇలా మొత్తం అనేసరికి ఆశ్చర్యకరంగా అమ్మ ఆ పిల్ల తల్లి మాటలు విని 6 నెలల పాటు ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాదా పెట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి. ఇంకో 6 నెలలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందండి. అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే, నా కాపురం జడగొట్టింది నువ్వే, నా మొగుడు బంగారపు దొండకాయమ్మ, వాడిని నేను ప్రేమిస్తున్నాను వెళ్ళిపోయిందమ్మా. మళ్ళీ నిలబడింది కాపురం, మళ్ళీ నిలబడింది. నా మొడుగు బంగారపు దొండకాయమ్మ, నువ్వు నా బతుకు చెడగొట్టావు. వాడు దొండకాయ వండితే నాకే, బెండకాయ వండితే నాకే, నా మొగుడు మంచివాడు, నువ్వు రోజు నాకు ఫోన్ చేసి పనిగట్టుకుని ఫోన్ చేసి నన్ను చెడగొట్టావు. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పిల్లని అత్తారింటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త కాపురం చేసుకుంటూ ఉంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు వారానికి ఒకసారి చెయ్యాలమ్మా. రోజు చేశామంటే విడాకులకి మీరే కారణం అవుతున్నట్టు లెక్క. చేయకూడదు అలాగా, ఆ మాత్రం నిగ్రహం ఉండాల్సిందే. రోజు ఎందుకు కనుక్కోవాలన్న సమాచారం వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివరా?